హలో అండి, మాది పాత ఐరన్ బాక్స్ పాడైపోయింది. సో మేము కొత్తది ఆర్డర్ ఇచ్చుకున్నాం ఆన్లైన్లో. స్టీమ్ ఐరన్ ఇది. దీనికి మన డ్రెస్ బట్టి మనం ఫిక్స్ చేసుకునేవి ఇచ్చాడు. ఏమైనా డస్ట్ ఉంటే క్లీన్ చేసుకునేటట్టు ఇచ్చాడు. ఇది స్టీమ్ది. దీంట్లో వాటర్ వేసుకొని ఫిల్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ట్యాంక్ ఉంటుంది, దీంట్లో ఫిల్ చేసుకోవాలి. దీనికి ఇలా ట్యాంక్ ఇస్తాడు. ఇక్కడ వాటర్ ఫిల్ చేసుకోవాలి. తీసి ఈ విధంగా తీసి ఇలా వాటర్ ఫిల్ చేసుకోవాలి. తర్వాత బయటకి ఏమైనా వాటర్ వస్తే ఆ వాటర్ని క్లీన్ చేసుకొని దీన్ని ఈ విధంగా ఫిక్స్ చేసుకోవడం. ఫిక్స్ చేసుకొని మనకి క్లాత్ బట్టి ఏది కావాలితే అది ఫిక్స్ చేసుకొని ఐరన్ చేసుకోవడమే. దీన్ని ఎక్కడైనా హ్యాంగ్ చేసుకుని చేసుకోవచ్చు, ఇలాగా దేని మీద పెట్టి చేసుకోవచ్చు. నార్మల్ ఐరన్ దానికంటే ఇది చాలా ఈజీగా ఉంది. ఇది ఆన్ చేసిన తర్వాత ఇలాగ రెడ్ లైట్ వస్తుంది. ఇది ఐరన్కి అనమాట. బ్లూ లైట్ కొంచెం స్లో చేస్తుంది, గ్రీన్ లైట్ ఇంకా మీడియం అనమాట. వీటిల్లో ఫ్యాబ్రిక్ బ్రష్ వచ్చి డర్ట్ని రిమూవ్ చేయడానికి, క్లాత్స్ మీద డర్ట్ని రిమూవ్ చేయడానికి, ఉలెన్ క్లాత్స్కి, కర్టెన్స్కి, సోఫాకి అన్నిటికీ యూజ్ అవుతుంది అనమాట. బ్రష్ వచ్చి క్లాత్ మీద ఐరన్ చేసేటప్పుడు రింకిల్స్ ఏమైనా ఉంటే అవన్నీ క్లియర్ చేయడానికి వాటికి యూజ్ అవుతుంది. ఇంకొకటి వచ్చి లింట్ బ్రష్ వచ్చి రిమూవింగ్ డస్ట్కి, లింట్స్కి, ఇంకా టైస్ మీద అన్నిటి మీద యూజ్ అవుతుంది అనమాట. మనం ఈ ఐరన్ బాక్స్ ఆన్ చేసినప్పుడు, స్టార్టింగ్ ఆన్ చేసేటప్పుడు కొంచెం స్మెల్ వస్తుంది, డర్ట్ స్మెల్. అది పాడైనట్టు కాదు, స్టార్టింగ్లో అలాగే స్మెల్ వస్తుంది అనమాట. తర్వాత యూజ్ చేసే కొద్ది అది ఆ స్మెల్ అనేది ఉండదు. స్టార్టింగ్ యూజ్ చేసేటప్పుడు మాత్రం స్మెల్ వస్తుంది. మనం ట్యాంక్ పెట్టాం కదా, ట్యాంక్ పెట్టిన తర్వాత ఫ్లగ్ పెట్టేసి ఆన్ చేసుకుంటే ఇలా వస్తుంది అనమాట. ఐరన్ చేయడానికి ఇలాగ చూసారా, ఇంత నలిగిపోయి ఉంది కదా, ఆ షర్ట్ మీద చేస్తున్నాను చూడండి. చాలా సింపుల్గా అవుతుంది. స్టీమ్ చేస్తూ ఐరన్ అవుతుంది. చూసారా, ఎంత ఇందాక నలిగిపోయి కనిపించింది. చూడండి ఎంత ఈజీగా అవుతుందో. చూడండి ఎంత ఈజీగా అవుతుంది. ఇందాక నలిగిపోయి ఉంది. ఇక్కడ ఎలా ఉంది, ఇటు సైడ్ చూడండి, ఇక్కడ ఎలా ఉంది. ఈ టైప్లో ఉండేది ఇలాగ జస్ట్ ఒక 2 టైమ్స్ ఇలా అనేటప్పటికి చాలా ఈజీగా ఐరన్ అవుతుంది, మనకు స్టీమ్ అవుతుంది. ఎంత ఈజీగా అవుతుంది చూసారా ఐరన్. నార్మల్ వాటికంటే చాలా ఈజీగా అవుతుంది. ఇప్పుడు ఇటు సైడ్ చూపిస్తాను చూడండి. అలా స్టీమ్ వస్తుంది అనమాట. ఐరన్ అయ్యేటప్పుడు స్టీమ్ వస్తుంది. మనం కావాలి అంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు మీడియంకి, లోకి. ఇలా దేని మీద పెట్టి చేసుకోవచ్చు కావాలంటే, లేదంటే హ్యాంగ్ చేసినా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు కింద పెట్టి చేస్తున్నాను అనమాట. మనకి చాలా ఈజీగా ఐరన్ అయిపోతుంది. చూసారు కదా ఎంత ఈజీగా అయిందో. ఇందాక ఫోల్డ్ చేసి ఉండాలి. ఇప్పుడు చూసారు కదా ఎంత ఈజీగా అనిపిస్తుందో. ఇది యూజ్ చేయడం అయిపోయిన తర్వాత వెంటనే ఫ్లగ్ నుంచి కూడా తీసేయాలి. తీసేసి వాటర్ వేసుకున్నాం కదా స్టీమ్ చేయడానికి, అది కూడా తీసేసి చేసుకోవాలి. చాలా ఈజీ. దీనికి మనకి స్టాండ్తో కూడా వస్తున్నాయి. మనకి ఇలాగ కుదరట్లేదు అనుకుంటే స్టాండ్ తీసుకోవచ్చు, స్టాండ్ పెట్టి చేసుకోవచ్చు అనమాట. మేము వితౌట్ స్టాండ్ తీసుకున్నాము. హ్యాంగర్కి ఏ హ్యాంగర్కైనా పెట్టి చేసుకోవచ్చు ఈజీగా. చాలా ఈజీగా ఉంది.